వీరి పేరు జ్యోతి. ఖమ్మం దగ్గర కూర్నవల్లి అనే గ్రామం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరి కుమారుడు కార్తీక్. వివాహం జరిగిన 5 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు వారికి. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. ఒకసారి ఐవీఐ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు, కానీ వారు గర్భం పొందుకోలేదు. తర్వాత చివరి ప్రయత్నంగా ఒకసారి మళ్ళీ ఐవీఐ చేపిద్దామని దానికన్నా ముందు బయాప్సీకి వెళ్తుండగా వారు ఫోన్లో ప్రార్థనా శక్తి ఆరాధన వింటూ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు దైవజనులు ఆ రోజే వారు ప్రార్థనలో చెప్తున్నారు, ఈరోజు నువ్వు శుభవార్త వింటావు పో అని వారు వాక్యం చెప్తూ ఉండగా దైవజనులు వాక్యం చెప్పినప్పుడు దాంతో ఏకీభవించి ప్రార్థన చేయగా దేవుడు వారి ద్వారా పలికిన మాట, శుభవార్త వింటావు అనే మాట వారి జీవితంలో నెరవేర్చారు. అక్కడికి వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత వారి కోడలు ప్రెగ్నెంట్ అనే శుభవార్త వారు వినడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే వారు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోవాలని నిర్ణయించుకుని 15,000 వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలానే వారి కోడలికి డెలివరీ అయింది, మగబిడ్డ పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడికి నోట్లోంచి బ్లడ్ పడుతుంటే వారు ఏమైనా ప్రమాదం అవుతుందని వారు భయపడి హాస్పిటల్కి వెళ్ళి వారు చెకప్ చేసుకున్నారు. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ఎటువంటి అంటే ప్రాబ్లం లేకుండా ఉండాలని సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేశారు. టెస్ట్లు అన్నీ చేశారు, కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయి. ఇప్పుడు దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.